దిగి వెంటనే దిగిన వెంటనేనంట 3వ వచనం, వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. ఆ వ్యక్తి ఎవరంటమా? ఆ వ్యక్తి సమాధుల్లో ఉండే వ్యక్తి అంట. ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి అంటే సంకెళ్లతో ఉన్నాడంట. సంకెళ్లతోనైనను ఎవడను వాని బంధింపలేకపోయాను. ఎంతో శక్తి ఉందన్నమాట ఆ వ్యక్తిలో. ఆ వ్యక్తి పరిస్థితి చూడండి, సమాధుల మల్లో ఉన్నాడంట, సంకెళ్లతో ఉన్నాడంట, బంధింపబడిన వాడిగా ఉన్నాడంట. 4వ వచనం, పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్లను దుత్తునిగా చేసెను గనుక ఎవడనూ వారిని సాధుపరచలేకపోయాను. అంటే అతనిలో ఎంత శక్తి ఉందో చూడండి. అంటే మానవపరమైన శక్తి అది కాదన్నమాట. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు రాత్రి ఉదయం అనకుండా ఎల్లప్పుడు ఎక్కడ ఉంటున్నాడంట? సమాధుల్లోనూ అటు కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. చూసారా, ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో కూడా బైబిల్ చెప్తా ఉంది. ఆ సమాధుల మధ్యలో ఏం చేస్తా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, అతని పరిస్థితి ఏమిటో కూడా బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. బైబిల్ అన్నది మానవుడు రాసిన పుస్తకము కాదు. బైబిల్ అన్నది ఒక పరిశుద్ధ గ్రంథము అన్నది దేవుని ప్రేరేపణ చేత లిఖించబడిన ప్రతి మాట, వాక్యము అది మానవునిది కాదు, అది దేవునిది. చూడండి 6వ వచనంలో, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. చూసారా, దూరము నుండి ఎవరు చూసారంట? యేసు ప్రభు వారిని చూస్తే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎందుకు వచ్చాడో అలాగా చూద్దామండి, అందరూ కూడా నన్ను చూడాలి. అతను పరిగెత్తుకొని వచ్చి ఆయనను నమస్కారము చేశాడంట. నమస్కారము అంటే ఆరాధించాడంట. యేసు ప్రభు వారిని ఆరాధించాడంట. ఇంగ్లీష్ రాస్తుంది, he ran and worshipped him. worshipped him అంటే ఆరాధించటం. ఆ మనిషి అంట ఆరాధించాడంట. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటలో ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ ఏం మాట్లాడుతుందో చూడండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి. చూసారా, అపవాది మాట్లాడతాడు. అపవాది ఒక వ్యక్తి ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు అనిబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. చాలా పెద్దగా అరుస్తూ అతను కేకలు వేస్తూ ఉన్నాడంట. యేసు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అని మాట్లాడుచు, ఎందుకు మమ్మల్ని బాధపరచడానికి వచ్చావు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చావు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట. చూడండి, ఆ కేకలు ఆ వ్యక్తివి అవ్వచ్చు, కానీ ఆ మాటల మటుకు అది అపవాది మాట్లాడుతున్న మాటలు. ఆ మాటల్లో కేకలు ఉన్నాయంట. ఆ కేకలు అపవాది, ఆ యొక్క దురాత్మ వేస్తున్న కేకలు, మాటలు. చూసారా, 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వారితో చెప్పాను. ఆయన ఎవరంటే యేసు ప్రభు ఏమన్నారంట? అపవిత్రాత్మతో ఈ మనుషుని విడిచిపోమ్మని ఆజ్ఞాపించాడంట. చూడండి 9వ వచనంలో, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు నా పేరు సేన లేకపోతే లీజియన్ అని ఇంగ్లీషులో రాస్తుంది, ఏలైనగా మేము అనేకులమని చెప్పాడంట. చూడండి, అపవాది మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నువ్వెవరు అని అడిగితే ఆ అపవాది చెప్తున్నాడు అనమాట అతను ఎవరో, ఆ అపవాది ఎవరో, ఆ అపవాది పేరేమిటో. ఆ అపవాది ఒక పేరుంది. ఆ అపవాది పేరేమిటో నేను సేన అని చెప్తున్నాడు అనమాట. సేన అంటే లీజియన్ అంటే చాలా మంది ఉన్నారంట. ఒకళ్ళు కాదంట, రెండు కాదంట, వేలకు వేల. ఒక వ్యక్తిలో వేలకు వేల దురాత్మలు కూడా నివసించవచ్చు. చూసారా, ఒక వ్యక్తిలో వేలకు వేల దురాత్మలు ఉండొచ్చు. ఆ వ్యక్తిని కంప్లీట్ గా అంటే సంపూర్ణంగా
నియంత్రణలోకి తీసుకొని పోవచ్చు. ఆ వ్యక్తిని దురాత్మలు సంపూర్ణంగా నియంత్రణలోకి తీసుకుని వెళ్ళొచ్చు. అయితే నీ పేరేంటి అని యేసు ప్రభు అడిగితే మేము లీజియన్ అంటే సేన అని చెప్తా ఉన్నారు. అయితే 10వ వచనం, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. చూసారా, యేసు ప్రభు వెళ్ళిపో అని చెప్పగానే లేదు మాకు ఇంకా ఇక్కడ పని ఉంది, ఇక అనేకుల్ని ఇబ్బంది పెట్టాలి, ఇదిగో ఈ వ్యక్తిని అలాగా మేము ఇబ్బంది పెడుతూ ఉన్నామో, నష్టపరచాలనుకుంటూ ఉన్నామో, అలాగా ఈ ఊర్లో అనేక మందిని కూడా నష్టపరచాలి అన్నది మా ఉద్దేశంగా ఉంటా ఉంది. మమ్మల్ని ఈ దేశంలో నుండి, ఇగో ఈ ప్రాంతంలో నుండి మేము వెళ్ళిపోకూడదు అని వాళ్ళు బతిమాలుకొనిచున్నారంట. ఎవరండి? అపవాది మాట్లాడుతూ ఉన్నాడు, దురాత్మ మాట్లాడుతూ ఉంది. అందుకే 11వ వచనం, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో 12వ వచనం, గనుక ఆ పందుల్లో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములో ఆయనను బతిమాలుకొనెను. ఇక దయ్యాలంట ఆదేశాలు ఇవ్వట్లేదు. ఇదిగో అలా జరుగునుగాక, ఇలా జరుగునుగాక, ఇదిగో ఈ వ్యక్తి జీవితంలో ఇలాగవునుగాక అని మాట్లాడే దయ్యాలు యేసు ప్రభు రాగా ఇక ఆదేశాలు కాదు కదా, ఇక బతిమాలుకునే పరిస్థితులకు వచ్చాయన్నమాట. అంటే నుంచునే దయ్యాలు ఇక మోకాళ్ళ వేయటం మొదలు పెట్టాయన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రాంతానికైతే యేసు ప్రభు వస్తారో ఆ ప్రాంతంలో ఉన్న దయ్యాల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి. అందుకని అక్కడ 13వ వచనంలో యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాన్ని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య కలిగిన ఆ మంద ఇక ప్రాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరితిరగక చచ్చెను. ఆమేన్, హల్లెలూయా. పందులు చనిపోయాయి అంటే ఏమిటి అంటే ఇక అపవాది కార్యాలకి ఒక ఫుల్ స్టాప్ వచ్చిందనమాట. ఆమేన్, హల్లెలూయా. చూసారా, యేసు యొక్క మాట అపవాది కార్యాలని సంపూర్ణంగా అది బంధింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క మాట అది అపవాది కార్యాలని సంపూర్ణంగా అది ఆపివేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూసారా, 14వ వచనంలో ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములో ఉన్న గ్రామములను ఆ సంగతి తెలియజేస్తుంది. ఆ పందులు మేపుచున్న వారికి ఆ పందులు మేపితే ఏం దొరికిందంటమ్మా? ఆ పందులు మేపితే వారికి ఆ పందుల్ని గనక వాళ్ళు అమ్మి వేసుకుంటే వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. అయితే ఆ డబ్బులు పోగొట్టుకున్నారు కదా, మరి ఆ 2000 పందులు అంటే ఒక్కొక్క పందిని గనక మరి అమ్మేస్తే గనక ఎన్నో వేల రూపాయలు వస్తాయి. మరి అన్ని వేల రూపాయలు పోగొట్టుకున్న మరి ఏం చేస్తారు? వాళ్ళు అనేకులకు చెప్పడం మొదలు పెడతారు, మా డబ్బుల్ని కొలగొట్టాడు ఈయన ఎవరో యేసు ప్రభు అంట అని చెప్పి వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలియపరుస్తున్నారంట. చూడండి, 15వ వచనంలో జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదేదో ఆ స్వస్థత విడుదల ఏదో రేపో ఎల్లుండో ఆ వచ్చే ఏడో లేకపోతే కొన్ని మాసాల తర్వాత కాదు, కానీ అది అప్పుడే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప యేసు యొక్క మాట, అది అప్పుడే జరుగుతుంది. అది రేపో ఎల్లుండో దాని సంగతి మన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఎక్కడైతే గనక యేసు ప్రభు వారు ఉంటారో, ఎక్కడైతే యేసు మాటలు మాట్లాడుతూ ఉంటారో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు అక్కడ పలుకుతూ ఉంటారో అప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 16వ వచనం, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు ఆ పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా 17వ వచనం, తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగారు. ఎందుకనంటే మా డబ్బుల్ని కొల్లగొడతా ఉన్నాడు మరి యేసు ప్రభు. మరి మా డబ్బులు మేము ఏదైతే గనక డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నామో ఆ సంపాదన అంతా కూడా పోతా ఉంది అని వాళ్ళు లోకరీతిగా
చూస్తా ఉన్నవారు యేసు ప్రభుని స్వీకరించలేరు. లోకరీతిగా ఈ డబ్బు పరంగా ఉన్నవారు యేసు ప్రభుని స్వీకరించలేరు. అందుకనే 18వ వచనంలో ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్దకు తన్నుండమని ఆయనను బతిమాలుకొనెను గాని 19వ వచనం ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఆమేన్, హల్లెలూయా. 20వ వచనం వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం చూసినట్లయితే గనక మానవుని యొక్క జీవితము ఎంత భయంకరంగా ఉన్నదో మీరు ఇక్కడ చూడగలరు. ఒక మానవుని యొక్క జీవితంలో అపవాది రాగా, పాపము రాగా ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత నాశనకరంలోకి వెళ్తుందో మీరు చూడగలరు. ఆ వ్యక్తిలోకి ఒక దురాత్మ వస్తే, ఆ వ్యక్తిలోకి ఒక పాపము ద్వారా దురాత్మ వస్తే, ఆ దురాత్మ కేవలము ఒకటే కాకుండా అనేకమైన దురాత్మల్ని ఆ వ్యక్తిలోకి తీసుకొస్తా ఉంది. చూసారా, ఒక్కసారి అనేకమైన దురాత్మలు వచ్చి ఉండకపోవచ్చు. ఒక పాపము చేయటము ద్వారా ఆ దురాత్మని కూడా మీ జీవితంలోకి మీరు వెల్కమ్ చేయొచ్చు, మీరు స్వాగతించవచ్చు. అందుకనే పాపపు జోలికి మనము వెళ్ళకూడదు. ఎవరైతే పాపంతో ఆడుకుంటూ ఉంటారో వారు దురాత్మలతో నింపబడచ్చు. వారు అగ్నితో వాళ్ళు కాలిపోవచ్చు. ఎందుకంటే పాపం అన్నది అగ్నితో సమానమే. మీరు ఒకవేళ గనక ఆ పాపముతో ఆడుకుంటున్నారా, ఆ పాపము ఈరోజు చేసి మళ్ళీ రేపు కూడా చేయడానికి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నారా? ఎప్పుడైతే పాపము జోలికి వెళ్తూ ఉంటావో గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని ముడుతున్నావు అంటే ఒక అగ్నిని, ఒక మంటని ముడుతూ ఉన్నావు. నువ్వు దాని జోలికి వెళ్తే గనక ఆ మంట, ఆ అగ్ని అన్నది నీ చేతుల్ని కాల్చి, నీ శరీరాన్ని కాల్చి, నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. నీకున్న సౌందర్యాన్ని అది తీసివేస్తుంది. నిన్ను ఒక అంధకారంలోకి తీసుకువెళ్తుంది. నీ శరీరాన్ని అది అంధకార సంబంధమైన శక్తులకి అప్పగిస్తుంది. ఆ అంధకార సంబంధమైన శక్తులు నీ యొక్క ప్రాణాన్ని నష్టపరుస్తూ, నీ శరీరాన్ని నష్టపరుస్తూ, ఎంతో బాగున్న వాడివి ఒక ఎముకల వలె, ఒక అస్థి పంజరము వలె మార్చే రీతిగా చేస్తుంది. అస్థి పంజరాలు అంటే ఏమిటి అంటే, మరణించిన వారిని ఎప్పుడైతే పాతి పెడతామో వాళ్ళు అస్థి పంజరాలుగా మారుతారు. కానీ ఒకవేళ నువ్వు పాపముతో నువ్వు ఆడుకుంటూ, దేవుని భయము లేకుండా నువ్వు పాపముతో ఆడుకుంటూ, నువ్వు అగ్నితో ఆడుకుంటూ, ఆ మంటతో ఆడుకుంటూ ఉంటే, ఆ మంటే, ఆ అగ్ని నీ శరీరాన్ని నష్టపరుస్తూ, నీలో ఉన్న ఆ యొక్క అస్థి పంజరంగా ఉన్న ఆ యొక్క ఎముకల్ని సైతం బయటకు తీసుకొస్తూ నీకు HIV అని, ఎయిడ్స్ అని ఆ యొక్క రోగాన్ని నీకు తీసుకువచ్చి, చూసావా నీ జీవితాన్ని ఏం చేస్తుందో, చూసావా నీ జీవితాన్ని ఎలాగ నష్టపరుస్తుందో, అస్థి పంజరంగా మారుస్తుందో. నేను అనేకమైన పేషెంట్స్ని, ఎయిడ్స్ పేషెంట్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ జీవితాలను చూసినట్లయితే, మీ యొక్క ఫోటోగ్రాఫ్ ముందు ఎలా ఉన్నారో చూపిస్తారా అని అంటే, వాళ్ళ ఫోన్లో కానీ వాళ్ళ యొక్క పర్సుల్లో కానీ ఉన్న ఆ యొక్క ఫోటోల్ని వాళ్ళు చూపించినప్పుడు అంతకుముందు చాలా బాగున్నారు, ఇప్పుడు చూస్తేనేమో అస్థిపంజరాల్లాగా ఉన్నారు. వాళ్ళ ఎముకలే కనబడుతున్నాయి కానీ ఇక శరీరంలో ఒక సరైన, ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి ఎందుకు లేదు అంటే, ఆ వ్యక్తి పాపముతో ఆడుకున్నాడు. ఆ వ్యక్తి మరణాన్ని స్వాగతించాడు. ఆ మంటతో, ఆ యొక్క అగ్నితో ఆడుకున్నాడు. అపవాదిని కూడా స్వాగతించాడు. అది మరణపు దురాత్మలు. అవి ఆ మరణపు దురాత్మలు, రోగాన్ని తీసుకొచ్చే దురాత్మలు, ఆ వ్యక్తికి ఆపత్కాల మరణాల్లోకి తీసుకెళ్లే ఆ వ్యక్తి జీవితంలో అతను స్వాగతించిన ఆ యొక్క దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటే,
ఆ దురాత్మలు మాత్రమే కాకుండా ఇక అనేకమైన దురాత్మల్ని కూడా ఆ వ్యక్తిలోకి తీసుకొస్తా ఉండొచ్చు. చూసారా, ఇక్కడంతా ఆ వ్యక్తిని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు వారు నీలో ఉన్న దురాత్మతో, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మతో మాట్లాడి నీ పేరేంటి అని అంటే నా పేరు సేనా అని చెప్పాడు. సేనా అంటే లీజియన్. లీజియన్ అని అంటే, లీజియన్ అంటే రోమా సామ్రాజ్యంలో కనీసము అంటే ఇదొక సైనికుల మధ్యలో ఉన్న ఒక పేరు అన్నమాట, ఒక పదం అన్నమాట. అది రోమా సామ్రాజ్యంలో కనీసము 6,000 సైనికులు ఉంటే వాళ్ళందరినీ ఒక సేన అని అంటారు అనమాట. ఇక్కడ అపవాదేం మాట్లాడుతున్నాడు అంటే, అంటే వేల దురాత్మలంట ఆ వ్యక్తిలో ఉన్నాయంట. చూసారా, ఆ వ్యక్తిలో నివసిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి యొక్క శరీరము ఒక ఇంటిగా మార్చుకున్నాయి. అవి ఎప్పుడు కూడా దివారాత్రములు. అందుకే మీరు చూసారు ఇక్కడ దివారాత్రములంట ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు అని అంటే, మరణము ఎక్కడ ఉన్నదో, ఎక్కడైతే అస్థి పంజరాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ ఉంటాయేమో అస్థి పంజరాలు ఉండేది సమాధుల్లోనే కదా. అస్థి పంజరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటున్నాడంట. అంటే ఎముకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎముకల్లో సత్తువ లేదు, ఆ ఎముకల్లో జీవము లేదు, ఆ ఎముకల్లో కేవలం మరణమే ఉంది. అంటే మరణానికి అతి సమీపంగా ఉంటున్నాడు. ఎప్పుడు చనిపోవాలా అనుకుంటూ ఉన్నాడు. అందుకనే అతనే గాయపరుచుకుంటున్నాడు. అతనే గాయపరుచుకుంటూ సూసైడ్ చేసుకోవాలని. అంటే ఏమిటి అంటే అతను మరణించాలని. ఎప్పుడు మరణించాలా? ఈ రాత్రి మరణించాలి. ఈ రాత్రి ఇంక నేను ఉండకూడదు అని చెప్పి ఏ ఫ్యానో చూసుకుంటా ఉంటారు, ఏ కత్తో చూసుకుంటా ఉంటారు. అలాగా మా క్లాసులో ఉన్న కనీసము 4 స్టూడెంట్స్ చనిపోయారు. మా క్లాసులో ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయాల్లో 150 మంది ఉన్న స్టూడెంట్స్ లో 4 స్టూడెంట్స్ మా క్లాస్మేట్స్ 4 వాళ్ళకు వాళ్ళే చంపుకొని వాళ్ళు చనిపోయారు. ఒక స్టూడెంట్ అయితే ఒక ఫ్రెండ్ అయితే, ఒక స్నేహితురాలు అయితే ఏం చేసిందంటే, ఇక రాత్రి పూట తన యొక్క చున్నీని తీసుకొని ఆ ఫ్యాన్కి వేసుకొని ఊరేసుకుని చనిపోయింది. కనీసము 3 నెలల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి చేతులను పట్టుకుని పడుకున్నారంట. ఆ అమ్మాయికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ పాపకి లేకపోతే ఆ అమ్మాయికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. చనిపోవాలి అని 3 నెలల నుంచి వస్తున్న ఆలోచనలు. రాత్రి ఎవరైనా సరే నిద్రపోతే కనుక ఆ అమ్మాయి లేచి చనిపోవాలనే ముందుకెళ్తా ఉంటుంది. ఆ రోజు రాత్రి మరి ఎందుకో మరి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు ఇంకా గాఢ నిద్రపోతా ఉన్నారు. రాత్రిపూట ఎవరైనా ఒక్కళ్ళు నిద్రపోకుండా ఉంటారంట, ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటారంట. ఆ రోజు రాత్రి ఎందుకో మరి అందరూ నిద్రపోతా ఉన్నారు. ఆ అమ్మాయి ఆ సమయాల్లో లేచి, ఇక ఆ అమ్మాయికి ఉన్న ఆలోచనలు చూడండి. ఇక్కడ కూడా ఆ వ్యక్తి కూడా అదే ఆలోచనలు వస్తా ఉన్నాయి. గాయపరుచుకోవాలి, శరీరాన్ని గాయపరుచుకోవాలి. శరీరం గాయపరుచుకోవాలంటే ఏదైనా సాను వెలిగిన ఏదైనా ఒక కత్తో ఏదో తీసుకోవాలి, అది కోసుకోవాలి, చెయ్యి కోసుకోవాలి. ఆ చెయ్యి కోసుకుంటే గనక ఏమవుతుందమ్మా? ఆ చెయ్యి కోసుకుంటే గనక ఆ యొక్క రక్తం అంతా పారుతా ఉండి చివరికి ఆ రక్త మడుగులోనే చనిపోదాం అనుకుంటున్నా. మీరు ఇదిగో ఈ వాక్కు వింటున్న మీరు చనిపోకూడదు. మీరు నిస్సహాయ స్థితుల్లో ఉన్న మీ జీవితాల్లో యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అన్నది బైబిల్ చెప్తా ఉంది. ఇక ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాడు అంటే, ఇక నాకు ఈ లోకంలో ఎవరు లేరు, ఇక నాకు ఈ లోకంలో ఏం పని చేయడానికి ఏది కూడా లేదు నాకు, ఇక నేను నా జీవితం ఎందుకులే, ఈ జీవితం ఈ లోకంలో ఇక నాకు అవసరం లేదు, ఈ లోకంలో జీవించాల్సిన అవసరం లేదు అని అనుకున్నవాడు మాత్రమే చనిపోదాం అనుకుంటా ఉంటాడు. అందుకనే గాయపరుచుకుంటూ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వస్తారా రారా అంటే నాకు తెలియదు, కానీ అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని మాటలు అయితే తప్పకుండా వస్తాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ మనసులో, నీ హృదయంలో జరుగుతున్న సీక్రెట్ గా జరుగుతున్న, చాలా రహస్యంగా జరుగుతున్న ఆలోచనలో
ఆ టాబ్లెట్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ పోగు చేసుకుంటున్నావా నువ్వు ఒకరోజు మింగుదామని? లేదు లేదు. నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఇదిగో ఒక రోజున ఇదిగో ఆ కత్తి తీసుకొని ఈ చేతిని గనక కొద్దిగా కోసుకుంటా ఉంటే ఇదిగో ఈ చేతిలో నుంచి రక్త మడుగులో చనిపోవచ్చు అనుకుంటున్నావా? అయితే ఆ ఆలోచనలు కూడా తెలిసిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలియపోయినా సరే దేవుని తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త నువ్వు ఎంతగానో ప్రేమించావు, కానీ నీ భర్త వేరొక స్త్రీతో, ఒక భార్య భర్తల యొక్క సంబంధాన్ని కలిగి వేరొక స్త్రీతో ఉంటున్న నీ భర్తని నువ్వు కళ్ళారా చూసినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడు నీకు ఎంతో బాధ కలిగి ఇక నేను జీవించకూడదు, ఇక నేను ఈ లోకంలో జీవించలేను. ఏదోలే ఇదిగో నా కుటుంబంలో ఒక పిల్లలు లేకుండా ఉన్నారులే, అయినా పర్లేదు, ఇదిగో ఆ పిల్లలు వస్తే కనుక ఆ పిల్లవాడి కోసం నా బతకదాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు కనుక ఇలాంటి భర్తతో నేను ఇంకా జీవించలేను. నన్ను మోసగించిన ఈ భర్తతో ఇక నేను కాపురము చేయలేను అని అనుకుంటూ రోజు అదే ఆలోచనతో నువ్వు ఆలోచించుకుంటూ ఆ ఆలోచన నీ జీవితాన్ని ఇంకా లోతుల్లోకి ఇదిగో నేను మరణించాలి, ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నాకు వద్దు అని ఏదైతే అబద్ధాలు, ఆ అబద్ధాల జనకుడైన అపవాది నీ యొక్క మనసులో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల్ని వినవద్దు. కానీ ఈ రోజున యేసు ప్రభువారు చెప్తున్న మాటల్ని నువ్వు వింటున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త ఒకవేళ వేరొక స్త్రీతో లైంగిక సంబంధము కలిగి అపవిత్రాత్మలతో లేకపోతే ఆ పాపాలతో ఆ యొక్క వ్యభిచారపు దురాత్మలతో ఇబ్బంది పడుతూ ఆ స్త్రీ వెంబట వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నా దేవుడైన యేసు ప్రభువు నువ్వు నమ్ముకోగలిగిన యేసు ప్రభువు, నువ్వు నమ్మాల్సిన యేసు ప్రభువు ద్వారా ఆమేన్, హల్లెలూయా, ఆ యొక్క భర్తకి ఆ స్త్రీకి వేరే ఒక పరాయి స్త్రీతో ఉన్న ఆ సంబంధము ఇప్పుడే యేసు నామములో బ్రేక్ చేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో బ్రేక్ చేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక నీ భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళినా సరే దేవుని అగ్ని ఆ యొక్క భర్తకి ఆ యొక్క స్త్రీకి మధ్యలో వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో నీ జీవితము, నీ కుటుంబము అది కట్టబడును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ మరణాన్ని సైతము కూడా జయించిన నువ్వు ఏదైతే గనక మరణిద్దాం అనుకుంటున్నావో, ఏదో ఆపత్కాల మరణంలోకి వెళ్దాం అనుకుంటున్నావో, ఆ మరణాన్ని సైతము యేసు ప్రభువారు శిలువ మీద తీసివేసి నీకు జీవాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ మానవుని యొక్క నిస్సహాయ స్థితి పాపము చేత పీడింపబడి పాపమే అతని జీవితాన్ని నష్టము చేస్తూ ఉంటూ ఉండగా ఆ వ్యక్తి జీవితాన్ని మళ్ళీ ఒక విశ్వాసాన్ని ఇచ్చి మళ్ళీ తన జీవితాన్ని మళ్ళీ ఆ నిస్సహాయ స్థితిలో నుంచి బయటకు తీసుకురావాలి అన్నది యేసు ప్రభు వారి యొక్క గొప్ప ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మానవుడు కూడా తన చేస్తున్న పాపం మీద జయం పొందుకోలేడు. ఒకవేళ మీరు అనుకుంటే కనుక అది అబద్ధమే. ఎన్నిసార్లు మీరు చేస్తున్న పాపాల మీద జయం పొందుకోవాలని మీరు ప్రతిరోజు ఏదైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ ప్రయత్నం అన్నా చేయండి, ఎన్ని ప్రయత్నాలు అన్నా చేయండి, ఎంత దూరం అన్నా వెళ్ళండి, ఎక్కడికైనా కాలినడకన ఎంత దూరమైనా వెళ్ళండి, ఏదైనా చేయండి. కానీ మానవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కని విని ఎరగని విషయం ఏమిటి అంటే పాపం మీద జయము పొందుకోలేడు. తను చేస్తున్న పాపం మీద జయం పొందుకోలేడు. ఆ పాపాన్ని చేసిన వ్యక్తి ద్వారాన్ని తెరుస్తూ అపవాది శక్తుల్ని స్వాగతిస్తూ తన శరీరంలోనే, కళ్ళల్లోనే, అందుకనే కామముతో నింపబడిన కళ్ళు అవి. నీ భార్య పక్కనున్నా సరే ఎదుట ఉన్న ఆ యొక్క ఇంటిలో ఉన్న ఆ స్త్రీని చూస్తూనే ఉంటావు. ఇక నీ పక్కన ఉన్న స్త్రీ ఉన్నా సరే, నిన్ను నమ్ముకున్న స్త్రీ, అది నిన్ను నమ్ముకున్న ఆ యొక్క స్త్రీ తన ఇంటిని విడిచి, తన అయిన వాళ్ళని విడిచి
నిన్ను నమ్ముకొని నీతో పాటు వచ్చి నిన్ను విశ్వసించి నీతో వివాహం చేసుకొని నమ్మకంగా ఉంటుందయ్యా. ఎందుకు నువ్వు నమ్మకంగా ఉన్న నీ భార్యని కాకుండా ఆ పరాయి స్త్రీతో అక్కడ ఇక్కడ నువ్వు సంబంధాలు పెట్టుకొని చివరికి నీ భార్యని నువ్వు మోసగిస్తున్నావా? చూసావా? ఒక పాపము చేస్తే, ఒక్కసారి పాపము చేస్తే మళ్ళీ ఆ పాపము చేయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి అని ఆ మళ్ళీ 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 అది చివరికి ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ పాపమే నిన్ను నియంత్రించి కంట్రోల్ తీసుకొని ఈ కామముతో కూడిన దురాత్మలు నీ కళ్ళల్లోనే ఉంటూ, నీ నోళ్ళల్లోనే ఉంటూ, నీ చేతుల్లోనే ఉంటూ, నీ యొక్క అవయవాల్లోనే ఉంటూ, ఏ స్త్రీ దగ్గరికి నువ్వు వెళ్తున్నావో నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళేవాడు మరణాన్ని తన చేతుల్లో తీసుకుంటున్నాడు, అగ్నిని తన చేతుల్లో తీసుకుంటున్నాడు. ఆ అగ్నిలోనే, ఆ మంటలోనే నువ్వు మాడి మసైపోతావేమో చూసుకో. ఆ అగ్నిలోనే, ఆ మంటల్లోనే నీ యొక్క కుటుంబాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావేమో చూసుకో. ఇదిగో నిన్ను నమ్మిన నీ స్త్రీ ఒక మంచి స్త్రీని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక విశ్వాసంతో ఉన్న స్త్రీని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ స్త్రీని పోగొట్టుకోవద్దు, ఆ స్త్రీని పోగొట్టుకోవద్దు. ఆ యొక్క క్షణపాటుగా ఉన్న ఆ యొక్క పాపాల కోసం వెళ్ళిపోవద్దు. ఆ పాపాలు మాత్రమే కాదు కానీ నీ యొక్క పాపాలు ద్వారాన్ని తెరుస్తా ఉన్నాయి. అవి అపవిత్రాత్మలకి, దురాత్మలకి అవి ద్వారాలు తెరుస్తూ, అది ఒక దురాత్మ మాత్రమే కాదంట, అనేకమైన దురాత్మలు కూడా నీ యొక్క శరీరంలోకి అవి ప్రవేశిస్తే గనక ఏం జరుగుతుందో తెలుసా? నీ శరీరము, నీ ప్రాణము, నీ జీవితము యావత్తు ఇక అంధకార సంబంధమైన, దురాత్మ సంబంధమైన రాజ్యమే ఏలుబడి చేస్తా ఉంటదంట. ఇక అపవాది ఏం చెప్తే నువ్వు చేయాల్సిందే, అపవాది ఏం చెప్తే చేయాల్సిందే. ఇక అపవాది మాటలను మాట్లాడతావు, అపవాది కార్యాలను నువ్వు చేస్తూ ఉంటావు. ఇక బహుశా నువ్వు ఇంటిని కూడా విడిచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయేవాడుగా ఉంటావేమో చూసుకో. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా తన ఇంటిని విడిచి ఎక్కడైతే సమాధులు ఉన్నాయో ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండే పరిస్థితి అన్నమాట. చాలా మంది సైకాట్రిక్ పేషెంట్స్ గా ఉంటారు. సైకాట్రీ అని అంటే మనసు సంబంధమైన రోగాలు, మనసు సంబంధమైన రోగాలు చాలా దారుణమైన విషయాలు, చాలా దారుణమైన రోగాలు అవి. నేను సైకాట్రీ డిపార్ట్మెంట్ లో, ఈ యొక్క మనసు సంబంధమైన రోగాల డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నేను చూసిన పేషెంట్లు నేను ఆశ్చర్యపోయాను. కనీసము ఒక్కొక్కళ్ళంట ఆ హాస్పిటల్లో 25 సంవత్సరాల నుంచి ఉన్నారండి. 25 సంవత్సరాలు. వాళ్ళ విషయాలు ఏంటో కనుక్కుంటే ఆమె ఒక ప్రొఫెసర్, ఆమె ఒక టీచర్, పెద్ద కాలేజీలో ప్రొఫెసర్ అంట. మరి ఎందు నిమిత్తమో మరి ఆమెకి ఈ యొక్క మనసు సంబంధమైన రోగం వస్తేనంట, ఆ రోగమును వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి, ఇక తన భర్త ఏం చేయలేను నేను, ఎందుకంటే ఆమె కొడతా ఉంటుందంట. ఆమె తన భర్తని లాగి పీకి కొడతా ఉంటదంట, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటది, గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటది, ఎంతో కోపంతో మాట్లాడుతూ ఉంటది. పిల్లల మీద పిల్లల మీద ఆ ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాసులు పట్టుకొని మీదేస్తా ఉంటది. వాళ్ళ తలలు పగిలిపోతా ఉంటాయి. ఇవన్నీ చూసిన భర్త, ఇంట్లో వాళ్ళు ఇక ఈమెని మన ఇంట్లో పెట్టుకోలేము అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ ప్రతి నెలకంట ఆ భర్త ఏం చేస్తాడంటే, ఆమె అక్కడ ఉంది కాబట్టి ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆమెకి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట, రాత్రి పూట భోజనం ఇస్తూ ఒక నెల చూసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ భర్త ఏం చేస్తాడంటే ప్రతి నెల ఆ యొక్క హాస్పిటల్కి ఒక 10,000 రూపాయలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఆమె స్త్రీ, ఆమె ఒక పేషెంట్ గా మాత్రమే కాకుండా ఆ హాస్పిటలే తన యొక్క ఇంటిగా అది మారిపోయి ఆమె కనీసం 25 సంవత్సరాల నుంచి ఉందంట అక్కడ. నేను అదిరిపోయాను. ఆమె ఒక్కతే కాదు, అక్కడున్న 10 మంది ఆ యొక్క పేషెంట్లో ఆ యొక్క రోగస్తుల యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళందరూ కూడా 17 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ల నుంచి వాళ్ళు దూరంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళని అక్కడ పెట్టారన్నమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ
పరిస్థితుల్ని ఎవరు కూడా మార్చలేకపోతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ యొక్క వ్యక్తి పరిస్థితి కూడా అదే. ఎవరైనా పట్టుకుంటే గనక గట్టిగా తనలో ఉన్న శక్తిని యావత్తును కూడా అది కనబరుస్తూ వాళ్ళని విడిచిపెట్టుకుంటూ ఆ వ్యక్తి మళ్ళీ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరు నియంత్రించలేరు. ఇక ఇటువంటి మనసు సంబంధమైన రోగాలతో ఉన్న వారిని ఎవరు కూడా నియంత్రించలేరు. వాళ్ళు ఏమంటారంటే మ్యానియాక్ సైకోసిస్ అని అంటారు, సైకోటిక్ పేషెంట్స్ అని అంటారు. ఈ సైకాట్రీ డిపార్ట్మెంట్ లో ఒక మంచి డయాగ్నోసిస్ అన్నమాట. అదేమిటంటే మంచిది కాదు, చాలా పెద్ద డయాగ్నోసిస్. ఏంటంటే షిజోఫ్రెనియా అని అంటారు. షిజోఫ్రెనియా అని అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి. ఇక వీళ్ళు ఆకాశంలో ఉన్న దురాత్మలతో మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళకి ఆ యొక్క ఆకాశంలో ఉన్న దురాత్మలు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి, వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎన్నెన్నో దర్శనాలు కనబడతా ఉంటాయి. ఆకాశంలో ఉన్న దురాత్మ సంబంధమైన ఆ యొక్క రాజ్యం, సాతాను రాజ్యంలో నుంచి ఆ యొక్క అనేకమైన దురాత్మలు ఈ వ్యక్తులతో మాట్లాడుతూ, ఆ వ్యక్తులతో ఉంటూ, ఆ వ్యక్తితో మాట్లాడుతూ, ఆ వ్యక్తి ద్వారా కూడా మాట్లాడుతూ, ఆ వ్యక్తిలో నివసిస్తూ వేల దురాత్మలంట ఆ వ్యక్తిలో నివసిస్తూ ఇల్లుగా మార్చుకొని దివారాత్రములు ఎక్కడ పెడుతున్నాయనంటే ఎక్కడైతే గనక మరణం ఉందో ఆ మరణం దగ్గరికి ఆ వ్యక్తిని ఈడ్చుకుని పోయినాయి. చూసారా, మనసు యొక్క రోగము, అటువంటి మనసు యొక్క రోగాల్ని కూడా తీసుకొచ్చే దురాత్మల్ని కూడా యేసు ప్రభు నామం పేరట పోవునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే కనుక ఇటువంటి వ్యక్తుల్ని వదిలివేసిందో, ఏ కుటుంబాలైతే గనక ఇటువంటి మనసు రోగాలతో ఉన్న యొక్క మనసు సంబంధమైన రోగాలతో ఇబ్బంది పడుచు ఉన్న ఏ వ్యక్తులనైతే విడిచిపెట్టేశారో, ఇక మా వల్ల కాదు, ఇటువంటి వ్యక్తుల్ని మేము ఏమి చేయలేము, ఇటువంటి వ్యక్తుల్ని మా యొక్క కుటుంబంలో మేము ఉంచుకోలేము, ఇదిగో వీళ్ళతో మేము సాగలేము, మేము ఇలాగ జీవించలేము, మా వల్ల కాదు అని ఇబ్బంది పడుతున్న అటువంటి వ్యక్తులు, ఆమేన్, హల్లెలూయా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఇటువంటి వ్యక్తుల్ని సైతము కూడా సహాయము చేయగలిగిన యేసు నామం ఉంది కాబట్టి, యేసు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి జీవితాలు మారును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో, ఈ వేంపల్లి ప్రాంతంలో, ఈ యొక్క ప్రాంతంలో ఇటువంటి మనసులో రోగాలు కలిగిన వ్యక్తులు ఇళ్లలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇక వాళ్ళని మెంటల్ అని అంటూ ఉంటారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మెంటల్ అని అంటూ ఉంటారు. ఇక ఆ వ్యక్తి, ఆ బాబు ఎలా ఉంటాడంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్స్ అంటారు. ఫిట్స్ అంటే మెడికల్ సైన్స్ లో చూస్తే ఎపిలెప్సీ అని అంటారు. ఫిట్స్ వస్తూ ఉంటాయి, నోళ్ళలో నుంచి నురుగు వస్తూ ఉంటది, చేతులు కాళ్ళు కొట్టుకుంటా ఉంటాడు, స్పృహ తప్పి అలా పడిపోతాడు. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఆ కొద్దిసేపు అలా ఉంటాడు, 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ లెగుస్తాడు. ఇక ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెదడు మీద ఎంతో భారం వస్తుంది. ఆ ఫిట్ వల్ల ఉపయోగం, ఆ ఫిట్ ఏం చేస్తుందంటే మెదడు మీద ఎంతో భారాన్ని తీసుకొచ్చి ఆ మెదడుని చంపివేస్తా ఉంటది. ఒక్కసారి ఫిట్ వస్తే కనుక, ఆ ఫిట్స్ వస్తే మెదడులో ఉన్న కొంత భాగము నష్టపోతా ఉంటాడు. అట్లాగా చిన్నప్పటి నుంచి ఇక అలాగా ఫిట్స్ వస్తూ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇక ఆ పిల్లవాడు లేకపోతే ఆ యొక్క పాప లేకపోతే బాబు స్కూల్కి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉంటూ ఏమి చేయలేని పరిస్థితులుగా ఉంటూ ఇక తల్లిదండ్రుల యొక్క వ్యధ, బాధ చెప్పుకోలేని బాధ, అది ఏమి చేయలేని బాధ, అది ఏమి చేయలేని విషయం, అది ఏమి కూడా చేయలేం. ఆ పిల్లోడిని సాకలేం, ఆ పిల్లోడికి ఒక స్కూల్లో మనం పంపించలేం. ఇంట్లో ఉంటేనేమో గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏదో పట్టుకుంటాడు, ఏదో వదిలేస్తాడు, ఏదో కొడతా ఉంటాడు, ఏదో పట్టుకుంటాడు. ఇక కిచెన్ లోకి వెళ్ళి అమ్మను పట్టుకుని ఒక లాగోడు కొడతాడు. ఎట్లాగా ఉండేది ఇలాంటి పిల్లలతో? నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కుటుంబాలు,
నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల్లో యేసు ప్రభు వారి ద్వారా పరిపూర్ణ విడుదల అది అప్పుడే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది కేవలము యేసు నామములో మాత్రమే సాధ్యము. ఏ డాక్టర్ చేతుల్లో లేదండి. ఏ ఒక మెంటల్ రిటార్డెడ్ గా ఉన్న పిల్లవాడిని ఏ డాక్టర్ కూడా మార్చలేడు. ఏ న్యూరో సర్జరీ మార్చలేదు. ఏ న్యూరాలజిస్ట్ చేయలేడు. ఏ డాక్టర్ కూడా, నేను కూడా డాక్టర్నే, ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్, నాకు కూడా తెలుసు ఈ విషయాలు. సెరిబ్రల్ పాల్సీ అని ఇబ్బంది పడుతున్నా. సెరిబ్రల్ పాల్సీ అంటే ఆ యొక్క మెదడు భాగంలో ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఫిట్స్ వస్తా ఉండి ఆ మెదడుని ఇబ్బంది పెడుతూ వాటిని చావగొడుతూ, లేకపోతే ఆ మెదడులో ఉన్న ఆ యొక్క కణాలని సైతం మరణంలోకి తీసుకెళ్లే పరిస్థితి. ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే మరణము ఎక్కడుందో అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాది కార్యం ఏమిటి అంటే, అపవాది యొక్క కార్యం ఏమిటి అంటే ఒక వ్యక్తి యొక్క మెదడుని, ఒక వ్యక్తి యొక్క అవయవాలని, ఆ శరీరంలో ఉన్న అవయవాలనంట మరణంలోకి తీసుకురావాలి అన్నది అపవాది యొక్క ఆలోచనలో. సాతాను యొక్క ఆలోచన ఏమిటి అంటే ఒక వ్యక్తి యొక్క మెదడు అది చనిపోవాలి, ఒక వ్యక్తి యొక్క హృదయము చనిపోవాలి, ఒక వ్యక్తి యొక్క ప్యాంక్రియాస్ అనే గ్రంథి చనిపోవాలి, ఒక వ్యక్తి యొక్క ఆ కిడ్నీస్ చనిపోవాలి, మరణించాలి. మరణము ఆపత్కాల మరణాలు తీసుకొచ్చేది సాతాను, దేవుడు కాదండి. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాల మరణాలు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడనంటే సమాధుల దగ్గర ఉన్నాడంట. సమాధుల దగ్గరే దినము రాత్రి ఎందుకున్నాడంటే అక్కడ మరణము సంబంధమైన దురాత్మలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అక్కడ ఆ వ్యక్తిలో ఏమున్నాయంటే మరణము సంబంధమైన దురాత్మలు ఉన్నాయి. మనసు మీద కంట్రోల్ తీసుకునే చేతబడి శక్తులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ కుటుంబంలో ఈ పిల్లవానికి ఇలా జరిగింది? మరి ఆ పిల్లవాడి తర్వాత మళ్ళీ ఇంకొక పాప కూడా ఎందుకు అలా జరుగుతూ ఉంది అంటే ఆ కుటుంబం మీద ఎవరో చేతబడి చేశారు కాబట్టి. ఎవరో ఆ కుటుంబాన్ని చేతబడి చేశారు. ఎవరో ఆ యొక్క కుటుంబం మీద ఈర్ష కలిగి, ఓ నీకు ఆ పొలం కొనుక్కున్నావా, ఈ పొలం కొనుక్కున్నావా, ఇదిగో నువ్వు అంతా ఎదుగుతున్నావా, ఇదిగో నా పొలాన్ని తీసుకుని నువ్వు ఇలాగే ఎదుగుతావా, ఇదిగో నా ప్రాపర్టీ తీసుకొని ఇదిగో నా ఇల్లుని తీసుకుంటావా నువ్వు అని చెప్పి తమ్ముడే, అన్నయ్యే, చెల్లె, అక్కే, ఇదిగో తన ఇంటి వారే చేతబడి శక్తుల దగ్గరికి వెళ్ళి, చేతబడి చేసే శక్తుల దగ్గరికి వెళ్ళి చేతబడి చేయిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఏ ఇల్లు అయితే కనుక చేతబడి శక్తులతో ఇబ్బంది పడతా ఉందో పిల్లల జీవితాల్లో, ఇదిగో కుటుంబ జీవితంలో ఇబ్బందే కదా. మరి ఆ చేతబడి శక్తుల మీద అధికారం తీసుకున్నది ఎవరు? ఆ కుటుంబాల్లో ఆ చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతున్న వారు. మరి ఆ కుటుంబాల్లో ఆ ఇబ్బందుల్ని తీసివేసేది ఎవరు? ఇక ఆ కుటుంబాలు చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతున్న వారు ఆ ఊరు, ఈ ఊరు, ఇక ఆ ప్రాంతం, ఈ ప్రాంతం తిరుగుతూ ఉంటారు. ఇక అనేక ప్రాంతాలకి తిరిగి విసిగి వేసారిపోయి చివరికి నిస్సహాయ స్థితిగా ఈ వ్యక్తి ఎలాగైతే గనక నిస్సహాయ స్థితుల్లో ఉన్నాడో, ఈ యొక్క వ్యక్తి లాగున నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నిస్సహాయ స్థితుల్లో ఉంటే గనక యేసు ప్రభు వారిని ఎలాగైతే గనక చూసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆరాధించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేశాడంట? పరిగెత్తుకుంటా పోయి ఆరాధించాడంట. ఎవరు భయపడద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో ఉన్నారు. ఈ యొక్క దురాత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయము అన్నది కూడా ఒక దురాత్మే. భయము అన్నది ఒక ఆలోచన కాదు, కానీ అది కూడా ఒక దురాత్మే. కానీ ఈ యొక్క యావత్తు దురాత్మల మీద, చేతబడి శక్తుల మీద అధికారము ఎవరికి ఉన్నది అని అంటే అది యేసు నామంలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయనకి అధికారం ఉన్నది అని అంటే యేసు ప్రభువు శిలువ మీద యావత్తు మానవుని యొక్క పాపము, నువ్వు ఏ పాపాన్ని అయితే గనక ఏ పాపము చేత అయితే నువ్వు పీడించబడుతూ ఉన్నావో, ఏ పాపము చేత అయితే గనక నువ్వు నష్టమవుతూ ఉన్నావో,
ఉన్నావో, ఏ పాపము చేసి ఆ యొక్క అపవాది శక్తులను నువ్వు స్వాగతించావో, ఆ పాపాలని సైతము కూడా, ఆ యొక్క రోగాల్ని సైతము కూడా, అపవాది శక్తుల్ని సైతము కూడా యేసు ప్రభువారు శిలువ మీద తీసివేశాడు. కాబట్టి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం అన్నది ఎక్కడ పోలేదు. ఎంత దూరం వెళ్ళినా, ఏమి చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే, బైబిల్ ఏం చెప్తుందంటే ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే నువ్వు రక్షించబడలేవు. ఎంత గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసినా సరే నీ ఆత్మని నువ్వు రక్షించుకోలేవు. నీ జీవితంలో ఉన్న పాపం మీద జయం పొందుకోలేవు. ఎందుకనంటే పాపం మీద జయము కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే నీ జీవితం అనుభవిస్తావు. యేసు ప్రభువారు మాత్రమే శిలువ మీద ఆయన నీ పాపాలని, నీ శాపాలని, నీ రోగాల్ని ఆయన మీద వేసుకుని ఆయన మరణించాడు. కాబట్టి ఆయన అంతము చేశాడు. కాబట్టి నీకు నూతనమైన జీవితము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటిదాకైతే యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా నువ్వు స్వీకరించకుండా ఉంటావో, అప్పటిదాకా నీ మీద నీ పాపము, అప్పటిదాకా నీ మీద నీ శాపము, అప్పటిదాకా నువ్వు తీసుకొచ్చిన అపవాది శక్తుల యొక్క కార్యాలు, నీలో పనిచేస్తున్న అపవాది శక్తులు తీసుకొస్తున్న ఈ మనసు సంబంధమైన రోగాలు, ఈ యొక్క శరీర సంబంధమైన రోగాలు, ఇదిగో ఆ ప్యాంక్రియాస్ ని, ఆ యొక్క లివర్ ని, ఆ కిడ్నీని నష్టపరుస్తున్న ఆ యొక్క అపవాది శక్తుల్ని, వాటి యొక్క కార్యాలని ఆపివేయాలన్నా, నష్టపరచాలన్నా యేసు ప్రభువుని స్వీకరించుట చాలా చాలా అవసరము. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించుట అంటే యేసు ప్రభువాన్ని నమ్ముకొనుట. ఎందుకు నమ్మాలి నేను అనంటే, ఇక ఆకాశం అందే గాని, భూమి అందే గాని వేరొక నామము లేదు కదా, వేరొక మార్గము లేదు కదా. ఈ పాపాన్ని, నీ జీవితంలో ఉన్న నీ పాపాన్ని, నీ యొక్క కుటుంబం మీద ఉన్న నీ పాపాన్ని, నీ వంశంలో ఉన్న నీ పాపాన్ని, ఆ వంశములో ఎవరో తాత ముత్తాతలు చేసిన పాపాలు, ఆ యొక్క పాపాల యొక్క శాపాలు, ఆ పాపాలతో కూడిన శాపాలు అది కుటుంబంలో పనిచేస్తా ఉన్నాయి, అది నీ పిల్లల మీద పనిచేస్తా ఉన్నాయి. అందుకని ఎవ్వరు చదువుకోలేదు, ఎవరు కూడా చదువులో ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు చదువులో పిల్లలు ముందుకు వెళ్ళట్లేదని అంటే, మరి తాత ముత్తాతలు కూడా చదువుకోలేదు, ఇదిగో ఆ తండ్రి కూడా చదువుకోలేకపోతున్నాడు. అందుకనే ఆ పని ఈ పని, ఈ చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు. మరి తన పిల్లవాడు కూడా చదువుకోవట్లేదు. ఆ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళరా బాబు అని అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు. ఇదిగో ఆ ఫోన్ చూసుకుంటా ఉంటాడు, లేకపోతే ఆ టీవీ చూసుకుంటా ఉంటాడు, వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటా ఉంటాడు. సాయంకాలం పూటకెళ్తే ఇక సాయంకాలం 5 అయిందంటే గనక ఇక బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో వస్తాడు 10ంటికి. ఏం చేసావురా ఈ 5 గంటలంట? ఆడుకుంటున్నాడంట. ఇక చదువు లేదు, ఏమీ లేదు. ఇక స్కూల్కి వెళ్ళడు. ఇక అతని జీవితాన్ని చూసి ఏదో విసిగి వేసారిపోయి ఇక తండ్రి ఏమంటాడంటే, సర్లే రా నువ్వు రా, నా పని నాతో పాటు ఎత్తుగాని రా అని చెప్పి ఆ గ్యారేజ్లో ఈ గ్యారేజ్లో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక చదువు అన్నది అబ్బకుండా ఇక పరిస్థితి చాలా దారుణంగా, ఇక భవిష్యత్తులో ఇక ఎటువంటి ముందుకెళ్ళని పరిస్థితులుగా ఉంటా ఉండి ఆ బిడ్డ ఎందుకు నష్టపోతున్నాడు అని అంటే శాపం. అది శాపమయ్యా. అది ఎందుకనంటే వంశావళి యొక్క శాపమయ్యా. అది పాపముతో కూడిన శాపమయ్యా. నువ్వు అడుగుతున్నావేమో, ఎందుకు నా కుటుంబంలో ఇంత బాధ కలుగుతా ఉంది నా బిడ్డల పట్ల? అది ఎందుకు అంటే, ఎక్కడైతే శాపం ఉంటుందో, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ బాధ, ఇబ్బందులే, అక్కడ ఇరుకు ఇబ్బందులే, అక్కడ ఎంతో ఒక వ్యసనాలే. అయితే వీటన్నిటిలో నుంచి ఎవరు విడుదల చేస్తారు? నువ్వు కూడా చాలా అటు ఇటు తిరిగావు, అటు ఇటు తిరుగుతా ఉన్నావు ఒంటరిగానే. ఇదిగో ఇక్కడ కూడా ఈ వ్యక్తి కూడా ఒంటరిగానే ఉన్నాడమ్మా. ఈ యొక్క వ్యక్తి కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఎక్కడో సమాధుల దగ్గర ఒంటరిగానే ఉన్నాడు. చూసావా? నీ జీవితంలో ఎంతమంది ఉన్నా సరే చుట్టూ నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ అయిన వాళ్ళందరూ ఉండొచ్చు, అయినా నువ్వు ఒంటరి వాడివే. నీ హృదయం మీద చెయ్యేసుకో, అదే నిజం. ఎంతమంది నీ చుట్టూ ఉన్నా సరే నువ్వు ఒంటరి వాడివే. నువ్వు ఒక అనాథవే, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడివే. నీ జీవితంలో ఉన్న పాపం మీద జయము పొందుకోలేకుండా ఉన్నవాడివే. నీ వంశంలో ఉన్న శాపము అది నువ్వు ఏమి చేసినా సరే పోకుండా ఉంటది. ఏం చేయాలి? నీకేం చేయాలని చెప్పి ఆ యొక్క సమస్యల్ని పక్కన పెట్టేసి
ఇక వాటి మీద కనుక నా మనసు ఉంటే కనుక నేను నిరాశ చెందుతూ ఉన్నానని వాటిని పక్కన పెట్టేసిన నువ్వు ఒకరోజు వాటిని తీయాల్సిందే. ఒకరోజు వాటిని తీయాల్సిందే. నీలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న శాపము అది నిన్ను చనిపోయేదాకా నిన్ను వెంబడిస్తుంది. నిన్ను ఒకవేళ ఆపత్కాల మరణంలో కూడా తీసుకెళ్తుంది. కానీ నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలన్నా, నీ కుటుంబంలో మార్పు చూడాలన్నా, ఆ మనసు మీద రోగం పోవాలన్నా, నీ జీవితంలో ఒక మార్పు రావాలన్నా, నీ కళ్ళలో ఉన్న కామము పోవాలన్నా, నీ యొక్క స్త్రీ ఎంతో విశ్వాసంతో నిన్ను పెళ్లి చేసుకుంది, మోసం చేయకుండా జీవించాలన్నా, నీ కుటుంబము డివోర్స్ గా వెళ్లకుండా ఉండాలన్నా, ఆ విడాకులు తీసుకోకుండా ఉండాలన్నా, నీ జీవితంలో ఒక సమాధానము, ఒక సమృద్ధి, ఒక విడుదల, ఒక సరైన మనసుతో కూడిన జీవితం, ఒక నిశ్చలమైన, ఆ మనసు కదల్చబడకుండా ఉండే మనస్సు. ఈరోజు ఒక మాట మాట్లాడతారు, రేపు ఇంకో మాట మాట్లాడతారు. ఈరోజు ఏమో బాగుంటారు, రేపు చూస్తేనేమో చాలా వ్యత్యాసంగా ఉంటారు. ఈరోజు మూడు బాగుంటుంది, రేపు బాగోదు. ఈరోజు మంచిగా మాట్లాడతారు, బాగున్నావయ్యా అంటది, ఇక రేపు చూస్తేనేమో గొడవ చేసుకుంటా ఉంటుంది. ఈరోజేమో చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఇక రేపంతా ఇంట్లో గొడవలే. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఆ భార్య ఎలా మారిపోతుందో తెలీదు, కోపము ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఆ ఇల్లు, ఆ ఇంటి పైన కప్పు ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్న కిచెన్ లో ఉన్న సామాను ఎప్పుడు ఆ గోడ మీదకి వెళ్తాయో తెలియదు. ఇక ఇల్లంతా గొడవే. ఒకరోజు బాగుంటుంది, ఇంకొక రోజు బాగోదు. ఒక నిశ్చలమైన జీవితము లేదు, ఒక స్థిరత్వమైన జీవితము, ఒక స్థిరమైన మనస్సు లేదు. ఎందుకనంటే అది మనస్సు మీద ఉన్న రోగం అదే, అది మనస్సు మీద ఉన్న రోగం అదే. ఆ రోగాన్ని ఎవరు తీసేస్తారు? నేను చదువుకున్న బానే, నేను కూడా అనేకమైన మనసు సంబంధమైన రోగాల సంబంధమైన పేషెంట్ని నేను ట్రీట్ చేశాను. నేను కూడా టాబ్లెట్ ఆల్ప్రోజోలం అని, టాబ్లెట్ ఒక క్లోనాసిఫమ్ అని, జాల్పిడెమ్ అని, అనేకమైన టాబ్లెట్స్ నేను కూడా ఇచ్చాను. అవేం చేస్తాయి అంటే మంచిగా నిద్ర తీసుకొస్తాయి, ఆ వ్యక్తిని మంచిగా నిద్రపుచ్చుతాయి అంతే. కానీ ఆ వ్యక్తుల్లో ఉన్న ఆ యొక్క సమస్య మటుకు పోకుండా ఉంటది. ఆ వ్యక్తిని కేవలము నిమ్మలపరుస్తాయేమో కానీ టాబ్లెట్స్ వల్ల ఆ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క సమస్య మటుకు పోకుండా ఉంటది. అది అనేక మంది జీవితాల్లో చూశాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే మాత్రలు, మందులు అవి కేవలం కంట్రోల్ చేయగలవంతే. డయాబెటీస్ కూడా అంతే. నీకు షుగర్ వచ్చిందా, నీకు షుగర్తో ఇబ్బంది పడుతున్నావా? చూసావా, అపవాది చేసే పన్నదే. అపవాది ఏం చేస్తాడంటే మరణాన్ని తీసుకొస్తాడు. అపవాది ఎందుకు ఆ పని చేస్తున్నాడంటే నువ్వు తీసుకొచ్చిందే కదా అపవాదిని. పాపము చేయుటే అది అపవాదిని తీసుకొచ్చుటే. పాపం అంటే ఏమిటి అని అంటే, ఇందాక నుంచి పాపం అని అంటున్నాం మనం. పాపం అంటే ఏంటి నువ్వు గనక ఒక ప్రశ్న వేస్తే గనక దాని అర్థం ఏమిటి అంటే, దానికి ఉత్తరం ఏమిటి అంటే, పాపం అంటే ఏమిటి అంటే దేవునికి, యేసు ప్రభు వారిని నీ జీవితంలో సరైన స్థానము ఇవ్వకపోవటే పాపము. యేసు ప్రభు వారిని నీ జీవితంలో ఒక ప్రభువుగా, ఆయనే దేవుడుగా, ఆయనే రారాజుగా, ఆయనే రక్షకుడుగా, ఆయనే స్వస్థపరచు దేవుడుగా నీ జీవితాన్ని మార్చువానిగా, నీ జీవితానికి మార్గాన్ని చూపించేవారిగా, అనంతకాల జీవితాన్ని, స్వర్గాన్ని ఇచ్చువాని ఒక దేవునిగా నీ జీవితంలో సరైన స్థానము ప్రతిరోజు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుటే పాపము. నీ ఆలోచనకు అనుగుణంగా నీ ఇష్టానుసారంగా జీవించుటే అది పాపము. దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవునికి ఇవ్వాల్సిన గౌరవము, దేవునికి ఇవ్వాల్సిన ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే కనుక నువ్వు ప్రతిరోజు కూడా పాపము చేస్తున్నవాడివే. ప్రతిరోజు కూడా పాపము చేస్తున్నవాడివే. అయితే మరి ఈ పాపము నుంచి, ఈ శాపము నుంచి, ఈ రోగము నుంచి విడుదల చేసేది ఎవరు? ఈ మనసు రోగము నుంచి విడుదల చేసేది ఎవరు? ఈ నిస్సహాయ స్థితుల్లో నుంచి నీకు విడుదల చేసేది ఎవరు? ఆమేన్, హల్లెలూయా. చేసేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. చెప్తావా? నీ నోటితో ఒప్పుకుంటావా? ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, ఇప్పటిదాకా
నా జీవితంలో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాను, అటు ఇటు వెళ్ళానయ్యా. కాలినడకన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను. ఎవరో చెప్పారు, ఆడికి వెళ్ళు, ఇదిగో నీ సమస్య తీరిపోతే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే ఎన్నో చోట్లకు వెళ్ళాను, కానీ నా సమస్య అయితే తీరలేదయ్యా. కానీ ఈ రోజున అటు ఇటు వెళ్ళటం కాదు, దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యాన్ని వినుట ద్వారా నీ సమస్యలు తీరిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అటు వెళ్ళటం కాదయ్యా, అటు ఇటు వెళ్ళటం కాదయ్యా, అటు ఇటు వెళ్తే కాదు నీ సమస్యలు తీరిపోయేది. దేవుని సన్నిధిలో ఎక్కడ 2-3 యేసు నామంలో ఉంచి ఉన్నారో అక్కడ ప్రభు ఉంటారని చెప్పిన యేసయ్య, అక్కడ ఆయన ఉంటారని చెప్పిన దేవుడు, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని ఆయన మాటల్ని జాగ్రత్తగా వింటే, కేవలం వినటం మాత్రమే కాకుండా నీ హృదయంలో వాటిని స్వీకరించినట్లయితే, ఆమేన్, హల్లెలూయా, యేసు ప్రభు వారిని నీ యొక్క రక్షకునిగా, నీ యొక్క ప్రభువుగా నువ్వు స్వీకరించినట్లయితే ఏమొద్దంటే నీ ఆత్మలో నూతన కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న నీ ఆత్మ తెలుసా, ప్రతి ఒక్కరిలో వారి ఆత్మలు ఉంటాయి. నీలో ఉన్న నీ ఆత్మలో జీవాన్ని దేవుడు ఇచ్చి నువ్వు మరొకసారి దేవునితో మాట్లాడేవాడుగా, దేవుని మాటలు వినేవాడుగా మారతావు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక సరైన మనసుతో కూర్చున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు అటు ఇటు పిల్లిలాగా తిరుగుతున్న వ్యక్తి, కుక్కలాగా తిరుగుతున్న వ్యక్తి, ఎక్కడైతే ఆ యొక్క సమాధులు ఉన్నాయో ఆ సమాధుల దగ్గర తిరుగుతున్న వ్యక్తి, ఇక యేసు ప్రభు వారి యొక్క నోటి ద్వారా వచ్చిన ఆదేశము, ఆమేన్, హల్లెలూయా, ప్రార్థన కాదు అది ఆదేశము, వెళ్ళిపో, ఈ వ్యక్తిలో నుంచి దురాత్మలు వెళ్ళిపో అనగానే ఇక దురాత్మలు అన్ని కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అది దేవుని యొక్క ఆదేశము. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటా ఉంది. ఎక్కడైతే గనుక దేవుని యొక్క ఆజ్ఞలు అది ఆదేశాలుగా వస్తూ ఉన్నాయో అక్కడ అపవాది శక్తులు ఉండలేవు అంతే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆకాశ మండలాల మీద ఈ యొక్క వాక్యము కూడా వెళ్తూ ఉంది. ఈ యొక్క ఆకాశంలో ఈ వాక్యం వెళ్తూ ఉంది, ఈ ప్రాంతంలోకి ఈ వాక్యం వెళ్తా ఉంది, యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే గనక ఈ మనసులో కూడిన రోగాలతో ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, ఎవరి జీవితాల్లో అయితే గనక మరణాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ కార్యం చేస్తూ ఉన్నాయో, ఎవరి జీవితంలో అయితే గనక ఒంటరితనాన్ని తీసుకొస్తా ఉన్నాయో, అనాథగా ఉంచుతూ ఉన్నాయో, కుటుంబాన్ని నుంచి వేరుపరచాలని చూస్తూ ఉన్నాయో, ఇక్కడ కూడా ఆ వ్యక్తి తన కుటుంబానికి దూరంగా ఉన్నాడంట, ఊరికి వెలుపల ఎక్కడో ఉన్నాడు. కుటుంబం నుంచి వేరుపరిచే దురాత్మలివి, ఆ భర్తని భార్యని వేరుపరిచే దురాత్మలివి. ఎవరి జీవితంలో అయితే, ఎవరి కుటుంబంలో అయితే ఈ యొక్క దురాత్మక కార్యాలు ఆ యొక్క భర్తని భార్యని వేరుపరచాలని చూస్తూ ఉన్నాయో, కార్యం చేస్తూ ఉన్నాయో, యేసు పరిశుద్ధ నామములో అధికారం తీసుకుంటూ ఉన్నారు. యేసు నామములో వెళ్ళిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వందనాలు చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవుని వందనాలు చెప్దామా? ఆమేన్. వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. యేసులో మాత్రమే అది సాధ్యం, అది ప్రభువులో మాత్రమే సాధ్యం, అది యేసులో మాత్రమే సాధ్యం, అది. ఆమేన్, హల్లెలూయా. యేసులో మాత్రమే అది సాధ్యం, అది. ఇక వేరే నామము ఆకాశం అందే గాని భూమి అందే గాని అది లేదంట. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పాపము జోలికి వెళ్ళొద్దు, పాపముతో ఆడుకోవద్దు. ఏ పరాయి స్త్రీ మీద రెండో మారు నీ కళ్ళు వెళ్ళకూడదు. విన్నావా నా సహోదరుడా, నా సహోదరి, వింటున్నావా? ఏ యొక్క పరాయి ఆ స్త్రీ మీదకి నువ్వు రెండో మారు నీ కళ్ళు వెళ్ళకూడదు. ఆ పరాయి అబ్బాయి మీద నీ కళ్ళు రెండో మారు వెళ్ళకూడదు.
నీ భర్తే నీకు చాలు, నీ భార్య నీకు చాలు. అది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము, ఆ దేవుడిచ్చిన ద బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. నీకు ఇచ్చిన ఒక మంచి వరము, నీ భార్య నీకు ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప వరము. ఇక నీ భార్య మీదే నీ కళ్ళు ఉండాలి, కానీ ఏ పరాయి స్త్రీ అయినా సరే నీ చెల్లి, నీ అక్క, నీ యొక్క అమ్మ మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఏ స్త్రీ మీద నీ మోహపు చూపులు వెళ్లకుండా ఉండాలి అంటే గనక ఈరోజు నీ కళ్ళల్లో ఉన్న ఆ కామంతో కూడిన దురాత్మ శక్తులు యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వ్యభిచారము అన్నది అది మరణాన్ని తీసుకువస్తుంది. వ్యభిచారము అన్నది మరణాన్ని తీసుకువస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సామెతలు 5వ అధ్యాయం చదువుకోండి బాగా. వచ్చే సంవత్సరము 2025వ సంవత్సరము ఈ సామెతలు 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మారబోతుంది. సామెతలు 5వ అధ్యాయము అన్నది ఒక ప్రాముఖ్యమైన అధ్యాయముగా మారబోతుంది. ఏ పరాయి స్త్రీ దగ్గరకైతే గనక నువ్వు వెళ్తావో ఆ పరాయి స్త్రీయే, ఆ కామమే, ఆ యొక్క జారత్వమే, ఆ వ్యభిచారమే నిన్ను మరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. పాపము జోలికి వెళ్ళకూడదు. దేవుని వాక్యముతో ఉండాలి, వాక్యముతో నడిపించే పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితము దేవుని వాక్యానికి అతి సమీపంగా ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ నోట్లో దేవుని వాక్యం ఉండాలి. మంచి సహవాసము కలిగిన ఒక మంచి సహవాసముతో ఉండాలి. పరిశుద్ధ సహవాసము కలిగిన ఒక మంచి సంఘములో నీవు కూడా ఒక సహవాసిగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఒంటరిగా ఉండదు. ఇక్కడ కూడా చూసినట్లయితే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు, అనేకమైన దురాత్మలతో నింపబడ్డాడు. చూసారా, ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఆ వ్యక్తిలో అనేకమైన దురాత్మలతో నింపబడ్డాడు. ఒంటరిగా ఉన్నప్పుడే హవ్వని ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది మాట్లాడి హవ్వని నష్టపరిచాడు, హవ్వని మోసపరిచాడు. ఒంటరిగా ఉన్నాడే, ఆ ఒంటరిగా ఉన్న ఆ హవ్వని మోసపరిచింది అపవాదే. అందుకనే ఒంటరిగా ఉండదు, సహవాసంలో ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా ఉండదు, సహవాసంలో ఉండు. సహవాసము ఆ యొక్క కుటుంబం యొక్క ప్రార్థన, ఆ సహవాస కుటుంబం యొక్క ప్రార్థన, అది శక్తివంతమైన ప్రార్థన అది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ యేసు ప్రభు వారి యొక్క కార్యాలు అక్కడ జరుగుతాయి. కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురే ఒక సంఘము. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇద్దరు ముగ్గురే ఒక సహవాసము. ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ యేసు ప్రభు వారు ఉంటారు. ఎక్కడ యేసు ప్రభు వారు ఉంటారో అక్కడ ఈ దురాత్మ శక్తులు ఇక్కడ నష్టం అయిపోతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆదివారం పూట పనులకు వెళ్ళొద్దు. ఆదివారం పూట ఆ పని, ఈ పని, ఆ డబ్బు, ఈ డబ్బు అని చెప్పి డబ్బు వెంబట పోవద్దు. ఆ డబ్బు వెంబట పోయేవాడు ఆ డబ్బే అతని జీవితాన్ని నష్టపరచొచ్చు. యేసు ప్రభు వైపు వెళ్ళు, డబ్బు నీ వెంబడ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. డబ్బు పిచ్చోడైతే గనక ఆ డబ్బులోనే మునిగిపోతాడు. కానీ యేసు ప్రభు వైపు గనక నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క కరుణ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి జీవితాంతము కూడా. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీర్వాదాలు నీ జీవితాన్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఎందుకంటే యెహోవా నా కాపరి, యేసయ్యే నా కాపరి, యేసయ్యే నా ముందు ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన యొక్క అడుగు జాడల్లో నేను కూడా వెళ్తూ ఉంటే, ఆయన యొక్క మార్గంలో వెళ్తూ ఉంటే, ఆయన యొక్క వాక్యానికి అనుగుణంగా వెళ్తూ ఉంటే, ఆయన స్వరాన్ని నా ఆత్మలో వినబడుతున్న ఆయన స్వరము. ఎందుకంటే నేను యేసు ప్రభుని నా ప్రభుగా, నా రక్షకునిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో చేసే నూతన కార్యము అదేమిటి అంటే నూతన జీవితము నీకు ఇచ్చి నిన్ను మళ్ళీ దేవునితో మాట్లాడే రీతిగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క స్వరము నువ్వు ఎప్పుడు కూడా వినే రీతిగా దేవుడు చేస్తున్నాడు. అందుకని ప్రతిరోజు కూడా నువ్వు దేవుని స్వరాన్ని వినొచ్చు, దేవుని చూపించే దర్శనాలను నువ్వు చూస్తూ ఉండొచ్చు. వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే వాక్యంలో ఉన్న మర్మాలు, రహస్యాలు నీ ఆత్మలో వినబడుతూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇక నేను ఒంటరిని కాదు, అనాథని కాదు అన్నట్టుగానే జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా.
ఇక నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇక ఏ సమస్య వచ్చినా నువ్వు తొనకవు, బెనకవు, ఊగిపోవు, అవిశ్వాసిగా జీవించవు, అపనమ్మకంలో ఉండవు, ఈ లోకానుసారంగా నువ్వు జీవించవు. లోకంలో ఉన్నవాడు అన్ని బాగుంటాడు. ఏదన్నా ఇబ్బంది వస్తే ఉనికిపోతావు, బెరిగిపోతా ఉంటాడు, బెదిరిపోతా ఉంటాడు. కానీ నువ్వు ఇంకా బెదరవు, నువ్వు ఇంకా ఓడిపోవు, నువ్వు నష్టపోవు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు నీతో ఉన్నారు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. యేసు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన. నీ జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని ఆయన యొక్క మందిరంగా మార్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడెక్కడికో వెళ్ళే కంటే కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని యొక్క స్వరమే నీ జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ వాక్యం వింటున్న మనందరము కూడా, ఆమేన్, హల్లెలూయా, ఈ వాక్యం వింటున్న మనందరము కూడా ఏ పాపము చేయొద్దు. అసలు పాపము జోలికే పోవద్దు. పాపం అంటే ఒక అగ్ని, ఒక మంట. అది ఆ మంట జోలికి వెళ్ళొద్దు, అగ్ని జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు వారిని నీ జీవితంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వు. ఆమేన్, హల్లెలూయా. ప్రథమ స్థానం ఇవ్వు యేసు ప్రభుకి. నీ భార్య కంటే ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. నీ భర్త కంటే ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. నీ జీవితం కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా. నీ చదువు కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. నీ భవిష్యత్తు కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. నీ పని కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభునే ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే నీకు భార్య ఇచ్చింది దేవుడే కదా, నీకు మంచి భర్తనిచ్చింది యేసయ్యే కదా, నీ చేతికి పని ఇచ్చింది యేసయ్యే కదా, నీకు ప్రతిరోజు అన్నం ఇస్తుంది కూడా యేసయ్యే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన, ఈ మన్నాయే దేవుని యొక్క వాక్యము. ఆమేన్, హల్లెలూయా. ఆకాశము నుండి, ఆ పరలోకం నుంచి పంపించిన ఈ వాక్యాన్ని ఎప్పుడు మరవద్దు. నీ హృదయంలో దాచిపెట్టుకో, నీ హృదయంలో దాచిపెట్టుకో నా కుమారుడా, నీ హృదయంలో దాచిపెట్టుకో నా కుమార్తె. ఈ వాక్యము నీకు అనంతకాల జీవితాన్ని ఇస్తుంది. ఈ వాక్యము నువ్వు చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవితాన్ని, పరలోకాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే, దేవుని వాక్కును నమ్మినట్లయితే నీకు నిత్య జీవమే కదా, నీకు పరలోకమే కదా. నువ్వు చనిపోయినా సరే నీకు రెండో మరణము లేదు, ఇంకా అనంతకాల నరకము లేదు, ఇంకా అనంతకాల జీవితము మాత్రమే నీకుంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. యా కన్న తల్లి మర్చితేమో గాని నువ్వు మరువు ప్రభువా, కన్న తల్లి మర్చిపోతేమో గాని నువ్వు మరువు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నన్ను హత్తుకునే దేవుడు నువ్వే కదా, నన్ను నీ చేతుల్లోకి తీసుకొని ఎప్పుడు విడవకుండా ఎడబాయకుండా ఉంచుకునే దేవుడు నువ్వే కదా నాయన. నాకు విడుదలనిచ్చే దేవుడు నువ్వే. నా నమ్మకము నీ మీదేనయ్యా. నా నమ్మకము ఇంకా మాత్రల మీద, మందుల మీద మాత్రమే కాదు ప్రభువా. నా నమ్మకము కేవలం డాక్టర్ల మీద మాత్రమే కాదు ప్రభువా. నా పరిపూర్ణ నమ్మకము నీ మీదే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నేను చనిపోను, నేను మరణించను, నేను సూసైడ్ చేసుకోను. నేను విన్న ఈ మాటలో నేను చనిపోనంతే. నేను చనిపోను, నేను బ్రతుకుతాను యేసయ్య కోసమే. ఆమేన్, హల్లెలూయా. నా జీవితాంతము నేను యేసయ్య కోసమే బ్రతుకుతాను. నా యేసు నాకు ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. నా భర్తని సంరక్షించింది యేసయ్యే, నా భర్తని కాపాడింది యేసయ్యే, నా కుటుంబాన్ని కలిపింది కూడా యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. మెంటల్ గా అయిపోయాడు నా కుమారుడు. అవునా, నేను నమ్ముతున్నాను యేసు ప్రభువుని.
ఈ ఎంఆర్గా ఉన్న, మెంటల్గా ఉన్న నా కుమారుడిని మార్చగలడు. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని, బైబిల్లో ఉన్న ఈ వ్యక్తిని మార్చగలిగిన యేసు ప్రభు నా బిడ్డని మార్చగలడు, నా బిడ్డని స్వస్థపరచగలడు, నా బిడ్డని స్వస్థపరుస్తాడు దేవుడు, విడుదలనిస్తాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, యేసు నామములో నమ్ముతున్నాను. యేసయ్యా, ఈ మనోరోగము, ఈ మెదడు మీద ఉన్న రోగాలు, శాపాలతో కూడిన రోగాలు, శాపాలతో ఉన్న ఈ రోగాలు, పాపాలని యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు గనుక ఆమేన్, హల్లెలూయా. అవి ఎన్ని సంఖ్యలో ఉన్న, లీజియన్ గా, సేనగా ఉన్న దురాత్మలైనా సరే, ఎన్ని పాపాలైనా సరే, ఎన్ని శాపాలైనా సరే, ఎన్ని దురాత్మలైనా సరే, యేసు నామములో యేసు ప్రభు వారు శిలువ మీద తీసివేశాడు గనుక నేను నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే దేవుని ద్వారా జరిగే కార్యాలు అన్ని సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట నీ సాధ్యమైతే, నమ్ముట నీ వలనైతే దేవుని ద్వారా అసాధ్యమైన కార్యాలు, జరిగే కార్యాలు అవి సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మానవునికి అసాధ్యమో అది దేవునికి సాధ్యమో, ఏది డాక్టర్లకి అసాధ్యమో అది డాక్టర్లకే డాక్టర్ అయిన యేసు ప్రభుకి అది సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతాన పనిచేస్తున్న ఏ దురాత్మ శక్తులైనా, ఏ చేతబడి శక్తులైనా సరే, హల్లెలూయా, యేసు నామములో పోవునుగాక. యేసు నామములో నా ప్రజల్ని, దేవుని ప్రజల్ని, వాళ్ళ కుటుంబాలని విడిచి చేతబడి శక్తులు పోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో జరుగునుగాక, యేసు నామములో అది జరుగునుగాక, యేసు నామములో అది జరుగునుగాక, యేసు నామములో అది జరుగునుగాక, యేసు నామములో అది జరుగునుగాక. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా.